guys, welcome to my new vlog. ఈరోజు మార్నింగ్ ఇప్పుడే గీతంకి వెళ్ళి రిటర్న్ అవుతున్నాను. మార్నింగ్ అసలు టైం సరిపోలేదు షూట్ చేయడానికి, వ్లాగ్ స్టార్ట్ చేయడానికి. సో ఇప్పుడైతే నేను గీతం నుంచి రిటర్న్ అవుతున్నా. ఇప్పుడైతే ఆంటీ టిఫిన్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి మంచిగా దోశలు తినేసి ఇంటికి వెళ్దాము. సో ఈరోజు అయితే ఇక్కడ చాలా ఖాళీగా ఉంది. ఫస్ట్ టైం వీక్ డే కదా, బట్ అరుగు వీక్ డేలోనే వచ్చాను. బట్ ఏంటో ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంది, తొందరగా తినేసి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నాం. సో ఇప్పుడైతే నేను స్విమ్మింగ్కి వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ అలా రిలాక్స్ అయిపోయాను ఈరోజంతా. బట్ ఈ వ్లాగ్ అయితే ఎలా అప్లోడ్ చేయాలి కాబట్టి చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తున్నాము. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ పన్నీర్ కర్రీ. యాక్చువల్గా నేను షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నేను వచ్చేకి మా మమ్మీ మొత్తం కుక్ చేస్తారు. బట్ మమ్మీ అయితే పుల్కాలో స్పెషలిస్ట్. మమ్మీ పుల్కాస్ అయితే చాలా బాగా చేస్తారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్. సో ఇప్పుడైతే మా ఇంట్లో పన్నీర్ కర్రీ చూపిస్తాను, దాని తర్వాత స్విమ్మింగ్కి వెళ్దాం. రాహుల్ కింద ఉన్నారు. సో ఏమన్నా బయటకు వెళ్తే బీచ్ రోడ్ అలాగా బీచ్ రోడ్కి వెళ్దాం. బట్ ఫస్ట్ అయితే ఇప్పుడు పన్నీర్ కర్రీ చూపిస్తాను మీకు. మా ఇంట్లో ఎప్పుడు ఈ పహాడీ ఉత్తరాఖండ్ బ్లాగ్స్ చూస్తూ ఉంటారు, ఎందుకో తెలీదు. అదేం నచ్చుద్దో మీకు. ఇది పన్నీర్ కర్రీ, ఇది చపాతీ, ఇదేంటి రాగిపోవటం. సో ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుని స్విమ్మింగ్కి వెళ్దాము. సో గైస్ ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ స్టార్ట్ అయ్యాం. ఇవ్వండి టవల్, దీంట్లో ఏమో గాగల్స్, ఇంకా హెడ్ క్యాప్ ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. హెడ్ క్యాప్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హెయిర్ ఎంత హెడ్ క్యాప్ పెట్టుకున్నా హెయిర్ అయితే వెట్ అయిపోతుంది. బట్ హెడ్ క్యాప్ అయితే నేను కంపల్సరీ పెట్టుకుంటా. అండ్ గాగల్స్ అయితే ఇంకా కంపల్సరీ, లేకపోతే కనిపిదేమి ఏం స్విమ్ చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాము. నాకు వచ్చిన కొంచెం స్విమ్మింగ్కి ఇవి కొంచెం ఎక్కువే, బట్ చాలా ఇంపార్టెంట్. నేను స్విమ్మింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇవి అవసరం లేదు, ఏదో ఒకటి అలా జస్ట్ నార్మల్గా వెళ్తాం కదా అని చెప్పి అనుకున్నా. బట్ నేను వెళ్ళిన ఫస్ట్ డేకే నాకు అర్థమైంది హెడ్ క్యాప్ అండ్ గాగల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడైతే లిఫ్ట్ వచ్చింది. కిందకి స్విమ్మింగ్ చేద్దాం. మ్యాక్స్ 1.5 hours ఉంటాను అంతే. దాని తర్వాత బైక్కి వెళ్దాం, బీచ్ రోడ్కి వెళ్దాం. రాహుల్ అయితే ఇక్కడే ఉండాలి స్విమ్మింగ్ పూల్ దగ్గర. నాడా లేడే, ఇక్కడ లేడు రాహుల్, ఎక్కడికి వెళ్ళాడా? సరే చూద్దాము రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు. కిందే ఉన్నాను అన్నాడు నాతో. అయితే మీరు పార్క్ సైడ్ ఏమైనా ఉన్నాడేమో. ఇప్పుడు వెళ్ళి రాహుల్ ఎత్తుకొని వద్దాం. రాహుల్ ఎప్పుడు అన్నాడు నాకు తెలియదు. మనకి హాయ్ 360 వ్యూ చూడండి గైస్. రాహుల్ని పైనుంచి కింద వరకు చూడండి గైస్. ఇప్పుడు రాహుల్ నన్ను స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఓ ఇక్కడే పార్కింగ్ కదా. స్విమ్మింగ్ పూల్ కదా ఏంటి షూసా? నేను ఇలా వస్తాను షూస్ కోసం జిమ్కి. నా చర్నెంట్లో ఉన్నాయి గైస్. వైజాగ్లో పెట్టిన న్యూ పిస్తా హౌస్. మేము ఇది ట్రై చేయాలా అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇది ట్రై చేస్తాం. ఇదైతే కైలాష్ పర్వత్. ఇది చాలా రోజులు అయిన పెట్టి. మేము ఆ పిస్తా హౌస్ ట్రై చేయాలా లేదా అనేది మాకు కమెంట్ చేసి చెప్పండి. మేము
పక్కా ట్రై చేస్తాం. సో ఇప్పుడే వచ్చాను స్విమ్మింగ్ చేసి. రాహుల్ కూడా జిమ్ చేస్తారు, జిమ్ చేసి వచ్చాడు. ఫేస్ వాష్ చేసుకున్నాడు. నేనైతే ప్రాపర్ స్నానం చేయాలి. ఫుల్ బాడీ అంతా క్లోరిన్ ఉంది, నీట్గా బాగా మంచి లేయర్, బాడీ అంతా షైన్ అవుతుంది క్లోరిన్ వల్ల. సో ఇప్పుడైతే నేను స్నానంకి వెళ్తున్నా. అండ్ రాహుల్ అయితే మా మమ్మీ, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మమ్మీ మంచి పుల్కాలు చేస్తారని, రాహుల్ అయితే అది చూపిస్తారు మీకు. ఆలోపు వెంటనే స్నానం చేయాలి, లేకపోతే ఇంకా బాడీ అంతా స్కిన్ పారైపోద్ది. యా. సో ఇప్పుడైతే రాహుల్ మమ్మీ పుల్కా మేకింగ్ చూపిస్తాడు, నేనైతే స్నానంకి వెళ్తాను. సో ఇప్పుడు అలాగే మనం కిచెన్కి వెళ్దాం. ఆంటీ పుల్కా చేస్తూ ఉంటారు. మనం ద మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ ఆంటీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈరోజు పుల్కా విత్ పన్నీర్ కర్రీ. మంచిగా సాఫ్ట్గా పన్నీర్ కర్రీతో పుల్కా. ఆల్రెడీ ఒకటి పుల్కా రెడీ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఫుల్గా రెడీ అయిపోయింది. వన్ డన్. ఇంకొకటి ఇన్ ప్రాసెస్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. ఇప్పుడైతే నేను భారతీ దీది వ్లాగ్స్ చూస్తున్నాను. ఆ వ్లాగ్స్ అన్నా కానీ, ఆ ఫ్యామిలీ అన్నా కానీ నాకు చాలా ఇష్టము. నాకు వీళ్ళ వ్లాగ్స్ ఒక స్ట్రెస్ బస్సులు అండివి. నైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, నైట్ నేను పడుకునే ముందు పక్కా ఈ వ్లాగ్స్ అయితే పక్కా చూస్తాను. నాకు ఒక మంచి మూడ్, చాలా మంచి మూడ్లోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆ రోజున్న స్ట్రెస్, సాడ్నెస్, అప్పుడప్పుడు మూడ్ బాగోకపోవడం, ఆర్ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నా కానీ ఈ వ్లాగ్స్ అయితే అస్సలు మిస్ అవ్వను నేను. ఇప్పుడైతే ఇంకా ఈ వ్లాగ్స్ చూస్తూ అలా పడుకుపోతాను. సో మీకు నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందే దెన్ సీ యూ. బాయ్ బాయ్.